తెలంగాణ క్యాబినెట్ రీసెంట్‌గా తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్‌కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో, హేట్ క్రైమ్, హేట్ ప్రివెన్షన్ బిల్ దేని గురించి డీల్ చేస్తుందంటే సోషల్ మీడియా పోస్ట్స్, ఏమైనా ఇన్ఫ్లమేటరీ స్పీచెస్, ఏమైనా స్పీచెస్ విచ్ డిస్టర్బ్ కమ్యూనల్ హార్మోనీ, సో ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ ఇట్లాంటివన్నీ కర్బ్ చేయడానికి ఈ బిల్ ని తేవడం జరిగింది. సో లీగల్ గా ఏ విధంగా ఇట్లాంటి క్రైమ్, ఇట్లాంటి స్పీచెస్ ఇచ్చిన వాళ్ళని ఏ విధంగా డీల్ చేయాలనేది హేట్ ప్రివెన్షన్ బిల్ డీల్ చేయడం జరుగుతుంది. సో దాంతో పాటు పేరెంట్ సపోర్ట్ బిల్ క్యాబినెట్ ఆమోదం ఇచ్చింది. పేరెంట్ సపోర్ట్ బిల్ కి ఈ పేరెంట్ సపోర్ట్ బిల్ ఏం డీల్ చేస్తుందంటే ఎవరైతే పేరెంట్స్ ని సరిగ్గా చూడరో, అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఉండొచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా ఉండొచ్చు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయినా ఉండొచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ ని సరిగ్గా చూసుకోరో అట్లాంటి వాళ్ళు 15% ఆఫ్ దేర్ శాలరీ ఆర్ 10,000 రూపీస్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ వాళ్ళ శాలరీ నుంచి డైరెక్ట్ గా డిడక్ట్ చేసి పేరెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో పాటు రోహిత్ వేముల యాక్ట్ ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, దాని మోడాలిటీస్ ఏ విధంగా ఉండాలి అని డిస్కస్ చేయడానికి ఒక సబ్ కమిటీని కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ సబ్ కమిటీని హెడ్ చేస్తున్న వాళ్ళు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.